రేపల్లి మోత్కుపల్లి నుంచి వచ్చిన గ్రామ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా మా గ్రామానికి వచ్చిన చందనార్ గ్రామానికి వచ్చిన మైనాబాద్ మండల ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు మోర సీనన్న గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అన్న గారికి ఎంపీపీ జయవంత్ నక్షత్రమ్మ గారికి ప్రతి ఒక్కరికి ముందుగా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో మన దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నది. మన 10 సంవత్సరాల్లో మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 425 సంక్షేమ పథకాలు ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలలో ప్రతి ఊరికి ప్రతి గడప గడపకు ప్రతి ఒక్క సంక్షేమ పథకము అందిన ఊరంటూ ఏది లేదు. ఖచ్చితంగా ఈసారి అత్యధిక మెజార్టీతో 3వసారి హ్యాట్రిక్ చేవల నియోజకవర్గంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి విజయం ఏదైనా ఉంది అంటే అది చేవల నియోజకవర్గంలో ఉంటుంది. అత్యధిక మెజార్టీతో కాళ యాదన్న గారు గెలుస్తారు. గెలిచిన తర్వాత కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి అదేవిధంగా ఈ మైనాబాద్ మండలంలో కూడా అత్యధికంగా ఉన్న మండలాల కంటే ఎక్కువ లీడ్ ఇచ్చే మండలం ఏదైనా ఉంది అంటే టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చేయలేని సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో అమలైనవి. ఒకసారి కర్ణాటక రాష్ట్రంలో అయితే చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేసింది. బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తే అక్కడ ప్రజలు బీజేపీని ఓడించారు. ఎందుకు ఓడించారంటే ఏ సంక్షేమ పథకం వచ్చినా కానీ దాంట్లో 60% కమిషన్ ప్రజల నుంచి అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని ఓడగొట్టింది. అక్కడ 6 గ్యారంటీలు అని చెప్పేసి కర్ణాటకలో ప్రవేశపెడితే ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళు 60% తీసుకున్నారు. ఇప్పుడు మేము 40% తీసుకుంటున్నామని చెప్పేసి ప్రజలను నానా హింసలు పెడుతున్నారు కర్ణాటక రాష్ట్రంలో. కర్ణాటక ఇన్ఛార్జ్ అయిన మన తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి మేము కరెంట్ ఇస్తాము, అది ఇస్తాము 5 గంటలు అంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ 24 గంటల కరెంట్ మనం ఇస్తున్నాము. కర్ణాటకలో కరెంటు లేదు. ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అక్కడ ఉచిత బస్సు ప్రయాణం కూడా లేదు. అక్కడ సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నారు. 40% ఇస్తేనే అక్కడ సంక్షేమ పథకం అందుతున్నది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ అలాంటి బీజేపీ పార్టీకి ఓటేస్తే మనం కనుక చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రతి ఒక్క యువకుడు ఆలోచించి ప్రతి ఇంట్లో ఉన్న మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, కొత్తగా వచ్చిన ఓటర్లు కానివ్వండి, ఈ ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని కనుక మనం ఓటేసి ఎన్నుకున్నట్టయితే మీరు హైదరాబాద్ని ఏ విధంగా అయితే చూస్తున్నారో ఒక జర్మనీ లాగా కనిపిస్తుంది గచ్చిబౌలిపోతే. హైదరాబాద్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ రోజు సమైక్యవాదులు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఎవరైతే ఉంటున్నారో ఈరోజు దేశ రాజధాని అని చెప్పి చేస్తున్నారు. 10 సంవత్సరాల్లో మనం ఇంకా ఇచ్చినట్టయితే ప్రపంచం ఒక వింత ఉంది అంటే హైదరాబాద్ అవుతుంది. కాబట్టి ఆలోచించి ఆలోచనతోటి మనం ప్రతి ఓటు కింద ముందు ఆలోచించకుండా గుర్తుకు ఓటు ప్రతి ఒక్కతో పాటు ఇంకో మందితో పాటు 10 మందిని నేర్పి భారత 3వసారి చేసి నేను తెలంగాణలో తెలంగాణ జై కేసీఆర్, జై కేటీఆర్, జై కవితమ్మ, జై కాళయాదన్న గారి నాయకత్వం, కాళయాదన్న గారి నాయకత్వం, మోర సీనన్న గారి నాయకత్వం.